మరి ఏ విధంగా శోధింపబడిందో మనందరికీ తెలుసు. ఎందుకు శోధింపబడింది? తెలియకుండా శోధింపబడలే. దేవుడి ఎరుకలోనే, దేవుడి మరి అనుమతితోనే అది జరిగింది. దేవుడు అనుమతి తీసుకున్నాకనే అపవాది మన దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పక్షంగా ఉండి అపవాదిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునిని మనం గెలిపియాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుని సమక్షంలో మీటింగ్ జరిగిందంట. బాగా వినండి. నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మేము బాగున్నాం కదా అనుకోకండి, ఇంకా బాగుండేటట్టుగా ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు మన ఫ్యామిలీని గురించి డిస్కషన్ జరిగింది పరలోకంలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు డిస్కషన్ చేసేదంటే దేవుడు బాగానే కాపాడుతూ వస్తున్నాడు, కానీ వీడు ఒకడు ఉన్నాడుగా అపవాది. రోజు వెళ్ళి పితరులు చెప్పిందట మన మీద. పితరులు ఇది ఇట్లా అది అట్లా ప్రార్థన చేస్తారు కదా, ఇట్లుండేది నీ బిడ్డలు, అట్లుండేది నీ బిడ్డలు అన్నప్పుడు నా దేవుడు నీ గురించి నా గురించి ధైర్యంగా చెప్పగలగాలి. నా బిడ్డ నువ్వెంత బోర్లు ఇచ్చినా బోర్లా పడదు అని గట్టిగా చెప్పండి. పెట్టండి. నువ్వెంత మభ్య పెట్టినా నా బిడ్డ మభ్య పడదు. నువ్వెంత తారుమారు చేసినా నా బిడ్డ నా మార్గం నుంచి పక్కకు తొలగదు అని ఒక నిశ్చయత నా దేవుళ్ళో మన దేవుళ్ళో రాగలగాలంటే మనం ఆ రీతిగా ప్రవర్తించాలి. దేవుడు అట్లాగే వాదించాడు యోగు విషయంలో. నా కుమారుడు తెలుసా నీకు భూమి మీద? అతని గురించి నీకు తెలుసా అంటే, ఓ నాకెందుకు తెలియదు, నాకు బాగా తెలుసు, నీ సపోర్ట్తోనే కదా గొప్పవాడయ్యాడు. ప్రపంచంలో ఆ దేశంలోనే గొప్పవాడయ్యాడు. ఆ ఊరికే పెద్ద, ఆ దేశానికే పెద్ద, ధనంలో పెద్ద, నీతిమంతుల్లో పెద్ద, అన్నిట్లో ఆయన #1 నాకెందుకు తెలియదు? అయితే ఆయనకు నీ సపోర్ట్ ఉంది కాబట్టి అట్లా ఉన్నాడు. నీ సపోర్ట్ లేకపోతే దెబ్బకి ఏమైపోతాడు? మాడి మసి అయిపోతాడు, బికార్ అయిపోతాడు, రోగిష్ట అయిపోతాడు, అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకుంటాడని దేవుడితో సవాల్ చేసిందట అపవాది. అవునా? అయితే ఒకసారి చూపిస్తా చూడు అని చెప్పి దేవుడు అతనికి ఉన్న ఉన్నతమైన స్థితిని అంతటి కూడా తొలగించిండు. ఎందుకు తొలగించిండు? తన కుమారుడి మీద ఆయనకున్న విశ్వాసం, నమ్మకం దేవుడికి. నా బిడ్డ సంపద ఉన్నా అట్లనే ఉంటాడు, సంపద లేకపోయినా అట్లనే ఉంటాడు, ఆరోగ్యం ఉన్నా అట్లనే ఉంటాడు, ఆరోగ్యం లేకపోయినా అట్లనే ఉంటాడు, బిడ్డలున్నా నన్ను స్తుతిస్తాడు, బిడ్డలు లేకపోయినా నన్ను స్తుతిస్తాడు, ఆస్తి ఉన్నా స్తుతిస్తాడు, ఆస్తి లేకపోయినా స్తుతిస్తాడు, ఏది ఉన్నా ఏది లేకున్నా నన్ను విడిచి ఒక క్షణం కూడా నా కుమారుడు ఉండడు అని చెప్పి అపవాదితో పందెం పెట్టుకున్నాడు దేవుడు. ఈ